జ్యోతిష్య శాస్త్రంలో కర్మఫలదాతగా పిలువబడే శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించినప్పుడు మానవ జీవితాల్లో భారీ మార్పులు సంభవిస్తాయి. ప్రస్తుతం శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించిన క్రమంలో సుమారు 3 దశాబ్దాల తర్వాత అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రత్యేక రాజయోగం వల్ల 3 రాశుల వారు అపారమైన ధనలాభాన్ని, కీర్తిని గడిస్తారు. వృషభ రాశి వీరికి శని అనుగ్రహం కొండంత అండగా ఉంటుంది. సమాజంలో హోదా పెరగడమే కాకుండా పిత్రార్జిత ఆస్తుల వివాదాలు పరిష్కారమై కులా కోట్లాది రూపాయల ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మిథున రాశి నిలిచిపోయిన పనులు వేగవంతంగా అవుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మార్గం సుగమవుతుంది. తులరాశి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది సువర్ణావకాశం. అదే సమయంలో శని ప్రభావం వల్ల ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారు ఏలినాటి శని లేదా అర్ధాష్టమి శని ప్రభావాలకు లోనవుతారు. వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు. మానసిక ఒత్తిడికి లోను కాకుండా యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ప్రతికూలత తగ్గుతుంది. వికలాంగులకు, వృద్ధులకు తోచిన సహాయం చేయడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల శనిదోషాల తీవ్రత తగ్గుతుంది. విజయం లభించినప్పుడు అహంకారం వీడి బాధ్యతగా ఉండాలి.